అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత రూపంలో ఈ బిల్లును తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. తాము అమరావతికే కాకుండా ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రస్తుత రూపంలో ఈ బిల్లును అయితే మేము ఆమోదించలేం, అందుకే వాకౌట్ చేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. చాలా ప్రశ్నలు సంధించారు మిథున్ రెడ్డి. అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఏంటి, ఇంకా ఎంత భూమి తీసుకుంటారు, ఈ భూమిని ఎప్పుడు డెవలప్ చేసి తిరిగి రైతులకు ప్లాట్ల రూపంలో ఇస్తారు, ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బును అంతా ఎక్కడి నుండి తెస్తారు, ఈ వివరాలు ఏవి చెప్పకుండా జస్ట్ కేవలం పేరును చేర్చడం వల్ల ఉపయోగం లేదు, కాబట్టి ఈ రూపంలో మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని కూడా మిథున్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలోని అంశము అని కూడా మిథున్ రెడ్డి గుర్తు చేశారు. 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. మరో 20,000 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో తీసుకున్నారు. మొత్తం 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. 7 ఏళ్ల కాలంలో కనీసం ఒక్కరికి కూడా ఫ్లాట్ ఇవ్వలేదు. కేవలం కాగితాల మీద మాత్రమే చూపిస్తూ ఉన్నారు. 2015లో భూములు తీసుకున్నప్పుడు 2 ఏళ్ల కాలంలోనే అభివృద్ధి చేసిన ఫ్లాట్లను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పారు. 7 ఏళ్లకు అయినా సరే ఇప్పటికీ కూడా ఆ హామీని నెరవేర్చుకోలేదు. ఒక్క ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. ఇటీవల ఆందోళన చెందుతున్న రైతులు, కొందరు రైతులు నిరసన కార్యక్రమాలు కూడా దిగుతూ ఉన్నారు. రామారావు అనే వ్యక్తి ఆందోళనతో ఇటీవల ఒక కార్యక్రమంలో చనిపోయారు అని కూడా మిథున్ రెడ్డి గుర్తు చేశారు. పెమ్మసాని, కేంద్ర మంత్రి పెమ్మసాని రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన వెళ్ళిన సభల్లో కూడా రైతులు నిరసన తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క ప్లాట్ ఎవరికైనా రైతులకు ఇచ్చారేమో చూపెట్టండి అని కూడా మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటికైనా ఈ బిల్లును మేము అంగీకరించాలి అంటే ఇంకా ఎంత భూమి తీసుకుంటారు, తీసుకున్న భూమిలో అభివృద్ధి ఎలా చేస్తారు, ఎప్పుడు ఫ్లాట్లను తిరిగి రైతులకు ఇస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బు అంతా ఎక్కడి నుండి తెస్తారు, ఈ వివరాలన్నీ స్పష్టంగా చెప్పాలి, టైం బౌండ్ చెప్పాలి, అప్పుడే మేము వీటికి అంగీకరిస్తామని చెప్పారు. ఈ బిల్లులో అవన్నీ ఏమీ లేవు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నట్టుగా కూడా మిథున్ రెడ్డి ప్రకటించారు. కోల్కతా, న్యూఢిల్లీ కంటే ఎక్కువగా భూమిని అమరావతిలో తీసుకుంటున్నారు. ఇంత భూమిని తీసుకొని ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారమే ఒక్కో ఎకరాన్ని డెవలప్ చేయాలంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారేమో వస్తున్న ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది, అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపాల్సి వస్తుందని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి దాదాపు ఇప్పటికే 54,000 ఎకరాలు, మరో 50,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. 1,00,000 ఎకరాల భూమిని డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ఆదాయం సరిపోతుంది అంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, ఎలా ఈ డబ్బుల్ని సమకూరుస్తారో బిల్లులో చెప్పాలని కూడా మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు 54,000 ఎకరాల సంగతి తేల్చకుండా మళ్ళీ కొత్తగా 50,000 ఎకరాలు తీసుకోవడం ఏంటని కూడా మిథున్ రెడ్డి నిలదీశారు. వాస్తవానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది 5,000 కోట్లు మాత్రమే. 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని చెప్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో కూడా చదరపు అడుగుకు 4,000 రూపాయలకే నిర్మాణం కోసం తీసుకుంటుంటే అమరావతిలో మాత్రం 12,000 రూపాయలకు పైగా చదరపు అడుగుకు చెల్లిస్తున్నారు. అమరావతిలో ప్రజాధనాన్ని పట్టపగలు దోచుకుంటున్నారని కూడా మిథున్ రెడ్డి ఆరోపించారు. తొలుత చంద్రబాబు నాయుడు రాజధాని తిరువూరు సమీపంలో వస్తుందన్నారు. ఆలోపే అమరావతిలో భూములన్నింటినీ విలువలు కాజేశారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రాయలసీమ 2వ రాజధానిగా ఉండాలని గతంలో బీజేపీ చెప్పింది, ఇప్పుడు బీజేపీ కూడా మాట మార్చింది అని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ఫార్మేట్ లో కేవలం అమరావతిలో ఎంత భూమి తీసుకుంటారు, రైతులకు ఎప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ డబ్బును ఎక్కడి నుండి సమకూరుస్తారు, ఇలాంటి వివరాలు ఏవి చెప్పకుండా కేవలం బిల్లులో అమరావతి అనే పేరును ఒకటే చేర్చడం వల్ల ఉపయోగం లేదు. రైతుల ఇబ్బందుల గురించి ఎక్కడా కూడా దీంట్లో చర్చ లేదు. కాబట్టి మేము ఈ ఫార్మేట్ లో అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫార్మేట్ లో ఏ వివరాలు లేకుండా కేవలం పేరు మాత్రమే చేర్చే ఈ వ్యవహారాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రూపంలో బిల్లును అయితే మేము సమర్థించాం, కాబట్టి సభ నుండి వాకౌట్ చేస్తున్నామని చెప్పి వైసీపీ ఎంపీలు లోక్సభ నుంచి వెళ్ళిపోయారు. లోక్సభలో ఇదే అంశం పైన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడారు. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ ఉంది. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇన్ని అప్పులు కూడా రాష్ట్రం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసి ఉంటే చాలా సహజంగా అభివృద్ధి చెంది ఉండేది అని కూడా ధర్మేంద్ర యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. భారీగా అమరావతిలో భూములు తీసుకున్నారు, రైతులకు సరైన న్యాయం జరగలేదు అని కూడా ధర్మేంద్ర యాదవ్ చెప్పారు. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు విషయంలో వాకౌట్ చేసేసింది, మద్దతు ఇవ్వలేదు. ఈ ఫార్మేట్ లో మేము మద్దతు ఇవ్వలేం, అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే
ఈ ఫార్మేట్ లో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.